బుడమేరు తీసుకొస్తున్న వరద కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో కల్లోలం సృష్టిస్తోంది. లంక గ్రామాలతో పాటు పరివాహక ప్రాంతాల రహదారులపై వరద నీరు ప్రవహించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరదకి తోడు భారీ వర్షాలు కురుస్తుండడం లంక వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెదపాడు మండలం వసంతవాడలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి ఇప్పటికే 60 కుటుంబాలు తరలివెళ్లాయి. ఇక కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. బుడమేరు తీసుకొస్తున్నటువంటి వరద మరోవైపు భారీ వర్షాలతోటి కొల్లేరు లంక గ్రామాల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం పెదపాడు మండలంలోని సకల కొత్తపల్లి అలాగే కొనికి వెళ్లేటటువంటి రహదారులు మనం చూస్తున్నాం. ఇక్కడ దాదాపుగా 3 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదే తరహాలో Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Veka's been just everywhere. అన్ని చోట్ల కూడా అంటే లంక గ్రామాలకు వెళ్లేటటువంటి పరిస్థితి, రాకపోకలు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి, వాహనదారులు ఆ వరద నీటిలోనే బయటికి రావాల్సినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. కొంచెం ఇటు పక్కన చూసినట్లయితే కొల్లేరు నీరంతా కూడా వర్షం నీరు అంతా కూడా పైకి తనడంతో వందలాది వేలాది ఎకరాలు పంట పొలాలు నీట మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పునరావాస కేంద్రంలో ఇప్పటికీ ఒక 60 కుటుంబాల వరకు కూడా అక్కడ పునరావాసం పొందుతున్న ఎలా ఉంది ప్రస్తుతానికి వరద? ఇక్కడే ఇలా ఉంది, ఇంకా పైన ఏ రకంగా? పైన చాలా దారుణంగా ఉందండి. ఆల్రెడీ నిన్నటి మీద ఇవాళ బాగా వాటర్ ఫ్లోటింగ్ బాగా ఎక్కువైంది. చాలా కష్టంగా ఉందండి. ఏ గ్రామాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి? ఇటు కడుముకుంట, కొనికి ఇక్కడ మాత్రం బాగా ఇదైంది. ఎదురు సకల కొత్తపల్లి ఉంది, అది కూడా ఇవాళ రేపట్లో మునిగేటట్టు కనబడుతుంది. వాతావరణం కనుక ఏమైనా అనుకూలిస్తే కనుక తగ్గిద్ది, లేదనుకుంటే పెరిగిద్ది అనమాట. మీరు ఎంతకాలం అయింది ఇటువంటి వరద చూసి? అంటే ఈ ఏరియాకి చాలా కొత్త కదా. అంటే నా వయసు 40 సంవత్సరాలండి. నాకు ఊగా తెలిసిన కానీ ఇంత వాటర్ని ఎప్పుడు చూడలేదు. ఇది ప్రస్తుతం ఇంకా మరొకరు ఉన్నారు, మాట్లాడారు. ఎలా ఉంది పైన మొత్తం కూడా చేపల చెరువుల పరిస్థితి, పొలాల పరిస్థితి ఏ రకంగా? పొలాలు మంచి తీవ్రంగా ఉన్నాయండి. గత వారం రోజులు బట్టి కూడా కొనికి ఎస్కొత్తపల్లి, కడిమంట, ఒడ్డుగూడెం, ఆలవలపాలెం మరి బేపచ్చుకుందండి. ఈ వరద ఎప్పుడు మా జీవితంలో చూడలేదు. నాకు 60 సంవత్సరాలు. ఈ వరద ఎప్పుడు మేము చూడలేదు. కానీ మా నాయకులు, ఏ నాయకులు వచ్చినా ఈ మురుగు కాలువలు తవ్వమంటే వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దేనికి స్పందించట్లేదు జనాలు. ప్రతి ఒక్క నాయకుడు అంతేనండి. ఇప్పుడు ఎన్ని అడుగుల వరకు వచ్చింది ఊర్లో మొత్తం నీళ్ళు? ఊళ్ళో 2 అడుగులు 3 అడుగులు వచ్చిందండి. కొన్ని వేళల్లో నీళ్ళలోకి వెళ్ళిపోయిన నీళ్ళు, కొన్ని వేళల్లో కొంచెం మెరక మీద ఉన్న ఇల్లు కొంచెం ఇదిగా ఉన్నాయండి. ఇది పరిస్థితి ప్రస్తుతం లంక గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా లంక గ్రామాలు కాకుండా కొన్ని ఈ ఏదైతే ఉందో కొల్లేరికి ఆనుకుని ఉండేటటువంటి గ్రామాలు, కొనికి కానీ సకల కొత్తపల్లి, ఇప్పటికే ఇక్కడికి భారీగా వరద నీరు చేరుకోవడంతో ఆ గ్రామస్తులంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. పొలాలు మునిగిపోయినటువంటి పరిస్థితి. అలాగే చేపల చెరువులు కూడా ఇంకా వరద పెరుగుతుంటే ఆ చేపల చెరువులు కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు బుడమేరు, మరోవైపు భారీ వర్షాలతోటి కొల్లేరులో పెరుగుతున్నటువంటి నీటి మట్టంతో ఆయా గ్రామాల వాసులు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు.